ఏంటన్నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మద్యం వ్యవస్థ ఏ విధంగా కొనసాగిస్తున్నారంటారన్నా మీకు తెలిసినంత వరకు? చంద్రబాబు గారి నైజం గురించి అందరికీ తెలిసిందే. ఏదో జరుగుతుంది, ఏదో జరిగింది పాతకాలంలో అనేది అబద్ధాన్ని ఒకటికి 10 సార్లు చెప్పడం వల్ల ప్రజల్లో ఇంకా అబద్ధమే పూర్తిగా విషయంలాగా చిమ్మి ప్రజల్లో అదే టాపిక్ జరిగి దాన్ని డైవర్షన్ చేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని పబ్బం గడపడం కోసం ఈ విధంగా డైవర్షన్ పాలిటికల్స్ని మన చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు. మద్యంలో జగన్ గారి టైంలో స్కామ్ జరిగింది అంటారు. 14 to 19 చంద్రబాబు గారి గవర్నమెంట్లో మద్యం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, జగన్ గారి టైంలో ఎంత ఆదాయం వచ్చింది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళందరికీ తెలుసు. కానీ ఏదో అవినీతి జరిగింది అని చెప్పడానికి ఊదద్దంలాగా చూపెట్టి వాళ్ళ జరుగుతున్నటువంటి అవినీతిని బయటికి రాకుండా డైవర్షన్ పాలిటికల్స్ని మన కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందనేసి మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారన్న. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆదాయం మద్యం మీద ఆదాయమే లేదా అసలుకి? జగన్ గారి టైంలో గవర్నమెంట్ ద్వారా మద్యం దుకాణాలని అమ్మించి గవర్నమెంట్కి ఆదాయం వచ్చే విధంగా ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి సంక్షేమం చెందాలనే కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం ద్వారానే మద్యం దుకాణాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కారణం టీడీపీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో, అంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే టీడీపీ నాయకులు కానివ్వండి వాళ్ళ కార్యకర్తల ఆధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఒకటి లైసెన్స్ పెట్టి 10 రెట్లు బెల్ట్ షాపుల ద్వారా నడిపి మద్యాన్ని విపరీతంగా ప్రజల్లో విచ్చలవిడిగా అమ్మించి దానికి వచ్చిన ప్రైవేటు ఆదాయంతో వాళ్ళ కార్యకర్తల నాయకుల జేబులు నింపడానికే ఈ కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలే ఇంకా ఎక్కువ చేస్తుంది. మరి ఇప్పుడు చాలా వరకు కూడా మద్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్లై పారింది. అసలు ఈయన మద్యం మీద ఇష్టానుసారంగా మద్యం అనేది అమ్మకాలు జరుగుతున్నాయనేసి చెప్పారు. అసలు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ఏ విధంగా అమ్మకాలు జరుగుతున్నాయి అంటారు? జగన్ గారి టైంలో మద్యం అమ్మకాలు చాలా తక్కువ జరిగాయి. ఇప్పుడు టీడీపీ టైంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినాయి. బెల్ట్ షాపులు చూడండి, లైసెన్స్ కొట్లు. కానీ జగన్ గారి టైంలో షాపులను తగ్గియాలి, మద్యాన్ని తగ్గియాలనే కాన్సెప్ట్ తోటి దుకాణాల సంఖ్యని తగ్గించుకుంటూ పరిపాలన చేశారు. కానీ ఇప్పుడు ఆదాయం పెంచుకోవడం కోసం లైసెన్స్ షాపులు ఎక్కువ రాష్ట్రంలో అవలంబించింది. దానికి మళ్ళీ బెల్ట్ షాపులు దానికి అదనంగా ఆదాయం ఇచ్చే ఏరులై పారుతుంది. ఇప్పుడు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మద్యం అమ్మకాలు తక్కువలో ఉన్నా కూడా ఆదాయం అనేది తక్కువగానే ఉందా? ఆదాయం పెరిగింది. జగన్ గారి టైంలో ఆదాయం పెరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా నడపబట్టి గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెరిగింది. అదే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నడిపామనుకోండి, ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లో నింపుతాయిగా. అట్లా కాకుండా జగన్ గారు గవర్నమెంట్ ద్వారా నడబట్టి ఆ ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కోసం గవర్నమెంట్ ద్వారానే మద్యం షాపుల్ని నడపడం జరిగింది. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తుంది. టీడీపీ వాళ్ళు ఇప్పుడు అందరికీ తెలిసిందే కదండి, ప్రైవేటు వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి లైసెన్స్ షాపులు ఇచ్చి దాని ద్వారా మద్యం అమ్మకాలు విపరీతంగా జరిపి వాళ్ళ కార్యకర్తల నాయకులు జేబులు నింపడం కోసమే ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం ఈ విధంగా అమలు చేయడం జరిగింది.